ఎస్ సిరియాడ్స్ ఎండి వివేక్ స్పీకింగ్. యాడా ఎందుకు చేయమండి? కంపెనీలకు జనాలని కంపెనీలకు పరిచయం చేసి ఓనర్స్కి సిరుల పంట పండించడమే మా కంపెనీ లక్ష్యం. వచ్చి మండే కాంటాక్ట్ చేయండి. ఓకే గుడ్ మార్నింగ్ సార్. శ్రీరామ్ ఈ అమ్మాయిని అర్జెంట్గా పిలిపించండి. ఓకే సార్. షాంపూ యాడ్ షూటింగ్ ఎంతవరకు వచ్చింది? రేపు సాయంత్రం లాగా అయిపోతుంది సార్. వెరీ గుడ్. సిడమ్ రేపు మార్నింగ్ సోప్ యాడ్ చూస్తాను. నేను చెప్పిన 2 షార్ట్స్ మార్చండి. ఓకే ఓకే సార్. ఈడెవడు ఇక్కడ ఆపాడు? ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయవే, ఆడి దగ్గర మొత్తం డబ్బులు లేకెత్తాను. ఇదేమన్నా పార్కింగ్ ప్లేస్ అనుకున్నావా లేకపోతే నీ బ్యాంక్ అనుకున్నాం. ఒరే సాంబి నువ్వా? అవునరా, నా అవసరానికి డబ్బులు ఇచ్చి అదుకునే థిక్కెస్ట్ ఫ్రెండ్ నా బ్యాంక్ ఆఫ్ వివేకురా. నువ్వు కాబట్టి బతికిపోయావు ఇలా ఆపినందుకు. వేరేడైతే చెప్పొచ్చు కొట్టేది కాదు వదిలేసేవాడిని. అది సరే సడన్ గా ఊడిపడ్డావేంటి? అర్జెంట్ గా 15,000 కావాలరా. అంత కష్టమే వచ్చిందిరా నీకు? సుక్క పడేద్దామని. హాయ్. హమ్ని రే నువ్వు బుక్ చేసుకుంటే నన్ను చూసుకొని కూడా నేను రా. నేను ఆల్రెడీ డ్యూటీ దీపా. నీకు ఇంటరెస్ట్ ఇస్తున్నట్టుంది. ఇంట్రెస్ట్ ఉందా? చిచి అప్పులు చేసి డబ్బులు ఇలా తగలబెడతావేంట్రా? 15,000 అంటే మాటలా? దీనికి జస్ట్ 5,000. మిగతావి గెస్ట్ హౌస్ లో క్యాండిడేట్ ఉంది, కొంచెం ఫ్రెష్ లే, ఆ మాత్రం రేట్ ఉంటుంది. నీ మొహానికి ఫ్రెష్ క్యాండిడేట్ కూడా ఒకటి. సూర్యచంద్రులు ఫ్రెష్. ఒకళ్ళేమో పొద్దున వస్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు. ఇంకోళ్ళేమో సాయంత్రం వస్తారు, పొద్దున వెళ్ళిపోతారు. మనం ఫ్రెష్ అనుకోవట్లా. అలాగే ఈ ఫీల్డ్ అందరినీ ఫ్రెష్ అనుకోవాలి, లేకపోతే రాణించలేము. చూసావా బెదర్ చాలా జిందాబాద్ జిందాబాద్ చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారా? ఎంకరేజ్ చేయడం కాదు, ఒకసారి అటు చూడు. ఏంట్రా ఈ ఆనందం? మీ కౌన్సిలర్ గారిని పదవి నుంచి పీకేశారా? కాబోయే చైర్మన్ పట్టుకుని ఏంటో మాటలు? నువ్వు ఆ నాయకుడిని అవమానిస్తున్నావు. ఆడు చుట్టూ లాగితే 4 లేరు, మీదో గ్రూప్. ఆడు నాయకుడు ఇలా. వాడు మా నాయకుడు ఏంటి? ఎవరు డబ్బులు ఇస్తే ఆడే మా నాయకుడు. జిందాబాద్. ఒరే నువ్వు కూడా నాకు డబ్బులే, నేను కూడా నీకు జిందాబాద్ నా చెప్పాను. దగ్గర లేవురా. ఒరే నా బాధ అర్థం చేసుకోరా. 15,000 కదా అడిగింది, పైగా పెద్ద యాడ్ కంపెనీకి ఓనర్. రే వేలకు వేలు జేబులో డబ్బులు పెట్టుకుని తిరుగుతారనుకున్నావా? చెక్కులు ఒప్పుకోరా. ఇంటికి రారా బాబు ఇస్తాను. రే డబ్బులు రెడీగా ఉంచు, ఈ లోపు దీనికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను. ఏంటి ఏం చేస్తున్నావు? ముస్తాబవుతున్నాను. అమ్మగారు మీరా? ఈ క్రీములు పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నావు? మా గాడి ఇంటికి వచ్చేసరికి ఆడది నీట్ గా స్వీట్ గా రెడీ అవ్వాలి కదమ్మా. ఓహో వచ్చేది నా మగుడు, మధ్యలో నీ ముస్తాబేంటి? పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను. వెళ్ళి పని చూసుకో. ఏంటి ఇది? కిటికీల జాకెట్ అమ్మా. కిటికీలు, ఏసీలు, ఎయిర్ కూలర్లు. మగాళ్ళుండే ఇల్లే ఇది. చూడు ఒళ్ళొంచి పంచేయి, ఒళ్ళు కనపడేలా పంచేయకు. వెళ్ళు. ఏవైనా నా జాగ్రత్తలో నేను ఉండాలి. అమ్మా సంధ్య సంధ్య ఏంటండి లేట్ అయింది? ఆలస్యంగా వచ్చాను కదా అందుకే లేట్ అయింది. పార్వతి ఏంటయ్య గారు? థియేటర్ ఆన్ చేసి స్నానం చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దేనికండి? కారు గోతులో పడిందే, నడుము పట్టేసింది. మరి నూనె రాసి తోమ్మంటారా? ఏంటే ఆడదాన్ని నువ్వు తవ్వుతావా? పోని తొక్కమంటారా? ఆయన నా మొగుడే, పైగా మగాడు. మా గాడు ఎవరికైనా మా గాడే కదమ్మా. అందుకని ఎగరేసి పోదాం అనుకుంటున్నావా? నా కాపురం మీద నీ కళ్ళు పడినట్టున్నాయి. నిన్ను పళ్ళొంచి తీసేస్తున్నాను. వెళ్ళిపో వెళ్ళిపో. వస్తానండి అయ్యా. ఎన్నింటికి? ఎన్నింటికో నేను చెప్తాను. ముందు నువ్వు వెళ్ళు. వెళ్ళు. సంధ్య పని మనిషి కదా, దాంతో నీకేంటి? ఏదో తెలియక అవుతుంది. మీరేంటండి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ అంటే ఈ రేకులేంటి? గులాబీ రేకులు. ఎక్కడి నుంచి వచ్చాయి? గులాబీ పువ్వు నుంచి వచ్చినాయి. అది తెలుసు, మీ గుండెల మీదకి ఎక్కడి నుంచి వచ్చాయని. గుండెల మీద ఎలా? చెప్పండి. ఇంత సడన్ గా అడిగితే ఎలాగే గుర్తెచ్చుకొని? ఆహా గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట. ఈ గ్యాప్ లో స్టోరీ అల్లేసి అబద్ధం చెప్పేద్దామని. ఇప్పుడు గుర్తొచ్చింది. ఇవి మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు. గాలికి ఎగురొచ్చి నా మీద పడి దేవుడి మీద అట్టు. అలా నిలబడి చూస్తామండి. చెప్పరా? 20,000 ఎత్తే కౌన్సిలర్ అని చెప్తే లేకపోతే అమ్మాయిని చెప్పేస్తా. 15,000 అని చెప్పావు. ప్రాబ్లం అమ్మాయి కదరా. ఎవరికి? ఇద్దరికేంటి? అదే చెల్లమ్మా, ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ ఊరికి వెళ్ళింది. ఈ లోపు మీద గులాబ్ పూలు పడ్డాయి, నా మీద మల్లెపూలు పడ్డాయి. అమ్మని తేడా కొట్టేసింది. మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుందే? నీకు కొంచెం ఫ్యామిలీ టైప్ కదా, కింద ఆడతాం ఎందుకు ఇంటికి వెళ్దామని. నీకు తెలుసు కదా చెల్లమ్మా, నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం. చూసారా భార్య మీద ఎంత ప్రేమ ఉందో. ఫాలో అవ్వండి. నేను చెప్తూనే ఉన్నానమ్మా, ఫాలో అవ్వలే పోతున్నాడు. అయినా పిల్లాన్ని ఇలా పొట్టంలా చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా, అదొక ఆర్ట్. ఫాలో అవడం సరే. నీ అనుమానం తిరిందా? చెప్పిందెవరు? అన్నయ్య గారు. నా అనుమానం బళ్ళను బద్దలైపోయింది. అమ్మయ్యా ఇక్కడైతే పర్లేదు కానీ. ఓకే. ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా. చిన్న బెజ్జంలో కూడా దూరే సూది తన బెజ్జంలోకి తాను దూరలేదు. ఆహా చెల్లెమ్మది ఏం ఫిలాసఫీరా? నాకేం అర్థం కాలేదే. నాకు అర్థమైందేంటి? ఇలాంటి ఆణిముత్యాలు అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారిలో ఓ స్ట్రేచర్ ఉండాలి. ఫాలో అవ్వండి. ఉండండి అన్నయ్య గారు, కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా, కాఫీ టీలు తాగితే మా ఆవిడ ఒప్పుకోదమ్మా. ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామ్మా.
మీరే ఉన్నారు. అరే రే రే, ఇటువంటి ఎదవైడలు చాలా ఉన్నాయి నీ దగ్గర. లేకపోతే ఏంట్రా, ఒక చిన్న గులాబీ రేక్కి ఎంత గిలగిలాడిపోతావంట్రా. నేను మా ఆవిడికి మా బెడ్రూమ్ లో వేరే అమ్మాయితో డైరెక్ట్ గా దొరికాను తెలుసా. అయ్య బాబోయ్, ఎలా మేనేజ్ చేసావురా? ఎలా అంటే సాంబు డార్లింగ్, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ అనుకోరు. కరెక్ట్, టైం వేస్ట్ అనుకుంటారు. గుడ్ జోక్. ఆ పార్టీ ఎవరు? అయ్య బాబోయ్, నా ఫ్యామిలీ పార్టీ. ఇదేంటి ఇలా సడన్ గా ఊరి నుంచి దిగొచ్చింది. ఇదిగో నువ్వు ఎవరికి కనపడకుండా సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవా. ఏంటే ఊరి నుంచి ఇదేనా రావటం? ఎవరండి అమ్మాయి? అమ్మాయా? ఎవరే? అదిగోనండి ఆ అమ్మాయే. అమ్మాయి అంటే ఎక్కడ? అదిగోండి నల్ల కోటు తీసుకుంది. ఎక్కడే? అయ్యో, వేసుకుంటుందండి నల్ల కోటు. ఏంటి ఇక్కడేనా? ఇక్కడే. ఏది? ఇక్కడండి. కనపడదే. అదిగో జుట్టు సవరించుకుంటుందండి. ఎక్కడే? అరే, హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుందండి. ఎక్కడ చెప్పు. వెళ్ళిపోతుందండి ఆ అమ్మాయి. ఎక్కడికి? ఏంటే నాకు కనపడిన అమ్మాయి నీకు ఎలా కనపడింది? వెళ్ళిపోతుందండి. అంటే నాకు కనపడిన అమ్మాయి నీకు కనపడిందంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టుగా. మీకేం కనిపించడం లేదా? నువ్వు మారిపోయావే, మారిపోయావు. మరి ఆ అమ్మాయి? భ్రమే. మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి. అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే అంతెందుకే సీత రాముని అనుమానించిందంటే, సావిత్రి జమిని గణేష్ అనుమానించిందంటే, శ్రీదేవి బోని కపూర్ అనుమానించిందంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? చిచ్చి చిచ్చి, పెళ్ళం అనుమానించిన మగుడు టీలో పడ్డ ఏగలంటాడే. తెప్పే మంగళసూత్రం చచ్చిపోతాను నేను. అయ్యో, అంత మాట అనకండి. వద్దు. నన్ను క్షమించండి. ఏమండి, మీకేమైనా విజిల్ వినిపించిందా? లేదు. నాకు వినిపించలేదండి. ఓహో, రమండి. అలా పెళ్ళాలను మనం గ్రిప్ లో పెట్టుకుంటే టెన్షన్ పడక్కర్లేదురా. ఇచ్చే 25,000 ఇచ్చే. 20 కదా అనుకుంది. ఏమోరా, మళ్ళీ నేను అనుకున్నాను నువ్వు 30,000 ఇవ్వలేదనుకో. ఇప్పుడు చెప్పినంత డబ్బాని సెల్లంతా చెప్పేస్తాను. ఏంటన్నయ్యా డబ్బా అంటున్నారు? యారా చెప్పామాట. డబ్బులు ఇచ్చేస్తాలే. ఏంటి డబ్బు ఇస్తానంటున్నారు? ఏమీ లేచెల్లమ్మా, రామాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కోసం డబ్బాలు అట్టుకుని సందాల కోసం తిరుగుతున్నారు. రాముడు కోసం మీరు అడుకోవడం ఏంటి? రాముడు లాంటి మావాడు ఉన్నాడు, మొత్తం ఇచ్చేస్తారని చెప్పా. మంచి మాట చెప్పావన్నయ్య. ఎంత అవుతుంది? 35,000 అవుద్ది. 35,000 సరిపోతుంది. 50,000 తీసుకోండి. ఇంకో 5 తీసిరా చెల్లమ్మ, అన్నదానం కూడా చేద్దాం. అలాగే అన్నయ్య, ఇప్పుడే తెస్తాను. ఆ. రేయ్, నిన్ను సుబ్బు సుబ్బు, గుడ్ మార్నింగ్ సార్. పిలిచారా సార్? లేదయ్యా అరిచాను. ఏమిటయ్యా నువ్వు చేసిన పని? నేనేం చేశాను సార్? వచ్చే నెల బర్డ్స్ మీద స్పెషల్ పత్రిక రిలీజ్ చేస్తున్నావు. దానికోసం ఆల్ ఇండియన్ బర్డ్ ఫోటోస్ కావాలని చెప్పాను కదా. ఆల్రెడీ ఫోటోలు తీసి ఇదిగో మీ టేబుల్ మీద పెట్టాను కదా సార్. ఏమిటివే? ఏంటయ్యా ఇవి? సార్, ఆడకాకి, పోతు కాకి, తోక ఎత్తిన కాకి, తోక దించిన కాకి, పిండం తింటున్న కాకి. బాగున్నాయి సార్. ఏడ్చినట్టున్నాయి. తీసే ముందు స్మైల్ ప్లీజ్ అన్నానే. ఏట్ మాల్ పెట్టాయా? ఇలాంటి చెత్త ఫోటోలు తీసుకొచ్చి నా పత్రిక స్టాండర్డ్ పడగొట్టకు. బర్డ్స్ ఫోటోస్ తీయమంటే కాకుల ఫోటోలు తీసుకొచ్చి కథలు చెప్తావా? కాకి పక్షే సార్. కాన్వెంట్ లో చేరిస్తే కామన్ సెన్స్ పోయిందని చూడు. ఇంట్లో కూర్చుంటే పక్షులు మన దగ్గరికి రావు, మనమే పక్షుల దగ్గరికి వెళ్ళాలి. ఊటీకి కలర్ఫుల్ పక్షులు వలస వచ్చే సీజన్ ఇది. వచ్చే నెల పక్షుల మీద బుక్ రిలీజ్ చేయకపోతే అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు నా తోలు ఇస్తారు. నువ్వు వెంటనే ఊటీకి బయలుదేరు. ఆగో, ఈసారి బర్డ్స్ ఫోటోస్ తో తిరిగి రాకపోతే నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోతావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఏంటి? ఫ్రీ బర్డ్ అంటే ఏంటనుకుంటున్నావు? ఏంటి సార్? ఉద్యోగం ఊడి రోడ్ నెంబర్ తిరుగుతావు అని అర్థం. సార్, ఎలా? ఊటీకి 2 టికెట్లు బుక్ చేయి. అలాగే అక్కడ స్టార్ హోటల్లో సూట్ రూమ్ బుక్ చేయి. ఓకే ఓకే దెన్. జే క్లాస్ బాయ్. అయ్యో, ఏంటి జానకమ్మ గారు, మీ వాడు స్కూల్ అయిపోయిందా? బాగా ఏడిపిస్తున్నట్టున్నాడు. ఆవిడే నన్ను ఏడిపిస్తుంది. ఏం చేసిందిరా? ఈ ఓల్డ్ లేడీ పక్కన నన్ను నా గర్ల్ ఫ్రెండ్ చూస్తే నాకు ఎంత షేమ్. సర్లే, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా. థ్యాంక్ యూ అంకుల్. ఏంటి నీ ఇంకా రాలేదు? హలో, ఏంటా చిలిపని? సంధ్య, నేను ఆంధీ వేలో ఉన్నాను, వచ్చేస్తున్నాను. ఏ డోర్ తీయద్దు. ఓకే సంధ్య, బాయ్. అమ్మగారు, ఏంటది? చీరమ్మా. నేనేం తెమ్మలేదే. అయ్యగారు తెమ్మన్నారమ్మా. ఆఫీస్కి రమ్మన్నారు. ఆయన అక్కడ లేకపోతే ఇంటికి వచ్చాను. ఇచ్చి వెళ్ళానని చెప్పండి అమ్మా. అలాగే వస్తానమ్మా. నేను ఇంట్లో ఉంటే ఆఫీస్కి ఎందుకో? పైగా నేను కట్టుకునేది ఈ టైప్ కూడా కాదే. ఎవరికో తెప్పించుంటారు. చెప్తా. సంధ్య డార్లింగ్. ఇల్లు బజార్కి ఎక్కొచ్చు కానీ బజార్ ఇంట్లోకి రాకూడదు. ఏమైందే? ఈ చీర నాకేనా? కాదు, మరెవరికి? కామాక్షికి. ఆవిడెప్పటి నుంచి తెలుసో? చిన్నప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు ఈ చీర అంత అర్జెంటుగా ఎందుకు ఇవ్వాలి? నీకు పిల్లలు పుట్టట్లేదు కదా, అందుకని అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. రెండో సెటప్ పెట్టేసుకున్నారన్నమాట. ఏంటి వాగుడు? మనకు పిల్లలు పుట్టాలని కంచి కామాక్షమికి చీర పెడతాను మొక్కున్నాం కదా, ఆర్డర్ తెప్పించానే. అయ్యయ్యో,
పవిత్రమైన దేవతకని చీర తెప్పిస్తే అర్థం చేసుకోకుండా అడ్డుపడిపోయానండి. నన్ను నేనే ఇదిగో సంధ్య, కొట్టుకోవాలి. నేను చెప్పేది- మీరు కూడా నన్ను కొట్టండి. పర్వాలేదు, ఇంకా కొట్టండి. రా చెప్తాను. చూడు సంధ్య, నీకేమో నా మీద వల్లమల్లిన ప్రేమ. మిస్టేక్ ఏంటంటే అభిమానం పెంచుకోవాల్సింది పోయి అనుమానాలు పెంచుకుంటావు. అసలు నీకెందుకే నా మీద అంత అనుమానం? నేనేమో యావరేజ్ గా ఉన్నాను, మీరు ఎక్సలెంట్ గా ఉంటారు. అందుకే అమ్మాయిలంతా ఈజీగా పడిపోతారు. నేను పడ్డట్టు. మధ్యలో ఈ ఫోన్ ఒకటి. ఫోన్ అంటే గుర్తొచ్చింది. ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు? రోడ్డు మీద కారులో ఉన్నాను. కాదు, లాడ్జ్ లో రూమ్ లో ఉన్నారు. అది ఒక అమ్మాయితో. అందుకే డోర్ తీయద్దు అన్నారు. అమ్మని కారు డోర్కి లాడ్జ్ డోర్కి గొప్ప లింకేసేవే. లింకులు నేను కాదు, మీరే పెట్టుకొని రూమ్ కి తీసుకెళ్లిన అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తారు. ముందు పని మనిషిగా జాయిన్ చేస్తారు. ఆ తర్వాత నన్నే పని మనిషిగా చేంజ్ చేస్తారు. మీరేమో బెడ్రూమ్ లో చికెన్ పకోడీ తింటూ ఎంజాయ్ చేస్తారు. నేనేమో కిచెన్ లో నిలువ పకోడీలో మూలపడుంటాను. ఆపే మన వీధి చివరి రాంబాబు గారు అబ్బాయి పొండుగడికి లిఫ్ట్ ఇచ్చాను. పక్కన వాళ్ళ అమ్ముందా? వాళ్ళ అమ్మమ్మ ఉంది, వయసు 60 సంవత్సరాలు. నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్సే లేదు. నిజమా? నీ మీదొట్టు. మరి ఆ ముద్దు మళ్ళీ మలుపు. అది ఆడిపెట్టిందేనే, కావాలంటే ఫోన్ చేసి కనుక్కో. బాగోదేమో. నీ అనుమానం తీరాలి కదే, ఫోన్ చేసి కనుక్కో, పర్వాలేదు. వద్దులేండి, బాగోదు. లేకపోతే ఏంట్రా చిన్నపిల్లల బిహేవ్ చేస్తావంటే ఏంట్రా? సంధ్య, 2 ఏళ్ల క్రితం పెళ్లి కాక ముందు ప్రేమించుకున్న రోజులే బాగుండేవి. ఎవరేం చెప్పినా నమ్మేదాను కాదు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మట్లేదు. ఏ మైదిలే, ఏంటో నర్సు ఉద్యోగం మానేసావా? లేదు, నైట్ డ్యూటీ. మరి డే టైం ఫ్రీ కదా ఇలా వచ్చాయి. స్పాట్ ఎక్కడా? స్పాట్ ఎక్కడంటే ఏమండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండరా. ఏంటి నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళదా? స్కూల్ బస్ ఇంకా రాలేదండి. ఈ పూటకి నన్ను మన కార్లో డ్రాప్ చేయరు? ఏం మాట్లాడుతున్నావే? రోజు బస్సులో వెళ్ళి నువ్వు ఈ రోజు కారులో వెళ్తే చూసి వాళ్ళందరూ నీ గీర పెరిగిపోయింది అనుకోరా. అదేంటండి, నేను డ్రాప్ చేయమంది మన కార్లో గానీ పక్కింటోడు కార్లో కాదుగా. మన కారే కావచ్చే. మనకింత ఆస్తి ఇన్ని కారులో ఉన్నా నెలకు ₹1 మాత్రమే జీతం తీసుకుంటూ రోజు స్కూల్ బస్సులో వెళ్ళి పాఠాలు చెప్పొచ్చా నువ్వు? ఈ రోజు కారులో వెళ్తా ఉంటే చూసే వాళ్ళందరూ నీ నాన్న తిట్లో తిడతా ఉంటే ఎలా భరించగలనే? బయలుదేరు. మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి. చచ్చా, నువ్వు దొరకడమే నా అదృష్టమే. రేపు పొద్దున్న నువ్వు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్నప్పుడు చూడలేక నా కళ్ళంటే ఆనంద బాష్పాలు కారిపోతా ఉండాలి. మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానండి. బస్సు రాకపోయినా నేను నడిచి వెళ్తానండి. బయలుదేరు. స్పాట్ మా ఇల్లే, డైరెక్ట్ గా వచ్చే. ఏంటి వాళ్ళ బస్ లేట్ అయింది? బస్ కొంచెం రిపేర్ అయిందమ్మా. ఏంట్రా ఒక్క పెట్ట కూడా కనబడటం లేదు? కొండ దిగితే కనబడతాయని. ఏరా ఇదంతా ఎక్కింది మళ్ళీ కిందకి దిగడానికా? నేను అక్కడే చెప్పాను కదండి. రేయ్, ఊటీ నాకు తెలియదని చెప్పి రోజుకు ₹10 చొప్పున పిట్టల్ స్పాట్ చూపించడానికి మాట్లాడుకున్నాం కదరా. చూపించినాను కదండి. ఏది ఇదారా చూపించేది? కిందకి వెళ్దాం పదండి. కిందకెళ్తే గ్యారంటీకి పెట్లుంటాయా? సమోసాలు ఉంటాయండి. సమోసాలు ఉంటాయండి. సమోసాల కోసం మన కిందకెళ్ళేది. అప్పుడప్పుడు ఆకలిస్తే మీరే కదండి ఇప్పిస్తానన్నారు. చంపేస్తాను రేయ్. అప్పుడప్పుడు అంటే ఎప్పుడు ఆకలిస్తుంటుందని ఎప్పుడు చెప్పావరా? ఆ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు అడగాలండి. తప్పు నాదే. నడు, సమోసాలు ఫోటోలు తీసిన తర్వాత ఇప్పిస్తా. అక్కడ బోట్ ఉంది కదా, అక్కడ వాళ్తాయి. సరే, నువ్వు అక్కడికి వెళ్ళి గింజలు చాటుగా నిలబడు. పక్షులు వాటి కోసం వెళ్తే నేను టకటక ఫోటోలు తీసేస్తాను. ఆ గింజలు తినేలోగా వాళ్ళు ఫోటో తీసేయాలి. ఏ నాకు ఆకలి వేస్తుంది. అంటే ఆకలిస్తే గింజలు తినేస్తావా? రే చంపేస్తాను రే. ముందు పని చూడు. అయ్యగారి పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ చెప్పే కార్డు తీయమ్మ గజాల. దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేంటి? ఇంగ్లీష్ గ్రామరే కాదు, ఊటీలో ఉంటుంది పెట్ట, లాటిన్ కూడా మాట్లాడు. అబ్బో, మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు. చా. ఇది నేమాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది. ఓహో. అయ్యగారి అదృష్టం కార్డు ఎక్కడుందో తీయమ్మ ఆర్తి అగ్రవాల. తీయమ్మ తీయి. రామ్మ బొమ్మ, మంచి బొమ్మ రామ్మ. ఎంకన్న దేవుడు. ఎంకన్న దేవుడు అంటే? అవును, అయ్యగారు ఎంకన్న దేవుడు. కాళ్ళకి నమస్కారం పెట్టుకోవే. చీలక జోసివా మజాక పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నది. కరెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చావే. చెప్పు. ఈ ఎంకన్న బాబుకి మళ్ళీ మీకు జీవితంలో అన్ని రెండే. బిల్డింగులున్నా రెండే, కార్లు కొన్నా రెండే, భార్యలున్నా రెండే. అవును, అమ్మగారు ఫస్టా సెకండా? నువ్వు ఉండవయ్యా. నాకున్న ఏకైక బెస్ట్ ఫస్ట్. సెకండ్ వరస్ట్ అన్నమా? ఎవరండి ఆ సెకండ్? నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే. చిలక దాని అంతటి కదా వస్తుంది, ఏది పడితే తీసేస్తుంది. అయినా ప్రతి దానికి అనుమానమేనా? అసలు చిలకేం తెలిసే? చిలకేం తెలుసనద్దు. ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ లెవెల్కి వెళ్ళిపోతాడని చెప్పింది. వెళ్ళాడా? యాక్సిడెంటే పెద్ద ఎన్టీఆర్ లెవెల్కే వెళ్ళిపోయాడా? చూసావా, వీడు చెప్పింది ఒకటి, జరిగింది ఇంకోటి. ఇదిగో, ఈసారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే అనుకో, అప్పుడు నీ జాతకం నమ్ముతాను. లేకపోతే అక్కడ కనపడతాను చూసావా, దాంట్లో తొక్కేస్తాను. అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నారు. ఆచితూచి జాగ్రత్తగా తీయమ్మ సోనాలి బిందిరే. బిందే. అయ్యగారు మనల్ని పడేసి తొక్కుతారట. ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష. ఏంటో అలా నవ్వుతున్నావు?
ఇందాకల ఎంకన్న దేవుడు ఇప్పుడు రాముడు వచ్చి ఉంటాడు. కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్. ఇంతకు ముందు వెంకటేష్ ప్రసాద్ లాగా 1-2 రన్నులే, ఇప్పుడు టెండూల్కర్ లాగా సెంచరీల మీద సెంచరీలు. ఇదంతా ట్రాష్, నువ్వు నమ్మద్దు. మరి అలాంటప్పుడు జాతకం చెప్పించుకోవడానికి చిలక దగ్గరకు వచ్చే ముందు ట్రాష్ అని చెప్పలేదే, మీకు అనుకూలంగా రాలేదనేగా.